హాయ్ అండి, ఈ వీడియోలో పొటాటోతో ఎంతో క్విక్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయే మంచి పులావ్ రెసిపీ అయితే చూపిపోతున్నాను. జస్ట్ 10 నిమిషాల్లో మనం కుక్కర్లో ఈ పులావ్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. వేడి వేడిగా లంచ్ కూడా ప్యాక్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మిక్సీలోకి ఒక 10-12 వెల్లుల్లిపాయ రెబ్బలు, అల్లంని ఇలా పొడవాటి ముక్కలుగా సన్నగా కట్ చేసి తీసేసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, కాస్త తక్కువ కారం అయితే 4-5 వేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసేసుకున్న తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మనకు రోట్లో దంచితే ఏ విధంగా అయితే కాస్త కచ్చా పచ్చగా వస్తుందో అదే విధంగా గ్రైండ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసేసుకోండి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి తప్పకుండా యాడ్ చేసుకోండి. పులావ్ లాంటి వాటిలోకి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే ఉంటుందన్నమాట. తరువాత హోల్ గరం మసాలా అండి, రాతి పువ్వు, 10-12 లెక్క పెట్టి మిరియాలు, ఒక 1/2 టీ స్పూన్ అంతా షాహీ జీరా, నార్మల్ జీలకర్ర కాదు షాజీరా అంటారు, 2 స్టార్ అనాసు, 2 ఇలాయచీ, అలాగే ఒక బడి ఇలాయచీ, దాల్చిన చెక్క ముక్క, ఇప్పుడు చూపిస్తున్నది వచ్చి బడి ఇలాయచీ, అలాగే జాపత్రి, వీటితో పాటు ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, వీటిని యాడ్ చేసేసుకోండి. చక్కగా వీటన్నిటిని మనము ఆయిల్లో ఫ్రై అయిపోనివ్వాలి. చక్కగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయల్ని 2 ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసేసి వీటితో పాటు ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీలో, అది కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకేసారి వీటన్నిటిని చక్కగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం బఠానాలు యాడ్ చేసుకోవాలండి. నేను పచ్చ బఠానాని గంట సేపు నానబెట్టి 3 విజిల్ ఉడికించి తీసుకున్నాను. అలాగే ఒక 3 పొటాటోస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ 1-2 నిమిషాల పాటు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా గడ్డ పెరుగు యాడ్ చేసుకోండి. వీటితో పాటు కొన్ని పుదీనా రెమ్మలు, అలాగే కొత్తిమీర ఆకుని యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత కలిపి దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా ఎక్కడ కానీ మనం మసాలా ఏది వాడడం లేదండి. పొళ్ళు అనేవి ఇవే సరిపోతాయి అన్నమాట. ఇవన్నిటిని బాగా కలిపిన తర్వాత ఇందులోకి నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకున్నానండి. వాటర్ ఏది లేకుండా వంపేసి ఈ రైస్ని మాత్రం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత రైస్తో పాటు మిగిలినవన్నీ కూడా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మనం కలిపేటప్పుడు రైస్ బ్రేక్ అవ్వకుండా చూసుకోండి. ఇలా కలిపిన దానిలోకి మనం 2 గ్లాసుల బాస్మతి రైస్కి గాను 1 గ్లాస్ అంటే 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కాబట్టి 2 గ్లాసుల బాస్మతి రైస్కి నేను 3 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూపించాను కదా, ఆ సైజ్ గ్లాస్ అయితే తీసుకున్నానండి. ఇందులోకి మనము 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ లెమన్లోని సగం భాగం అంతా జ్యూస్ మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం మిక్స్ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కాస్త చేతిలోకి తీసుకుని టేస్ట్ చూడండి. మనకు కాస్త ఉప్పగా తగలాలన్నమాట. అప్పుడు మనకు రైస్లోకి సాల్ట్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. అలా లేదంటే మరి కాస్త సాల్ట్ యాడ్ చేసుకుని కలిపి ఈ విధంగా లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు లేదా 5 నిమిషాలు పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు. మనకు రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. పొడిలాడుతూ వస్తుంది అనమాట. చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా ప్రాసెస్. మసాలా దినుసులు ఏమీ ఉండవు, అంటే పొళ్ళు ఇవేమి ఎక్కువగా యాడ్ చేయమన్నమాట. జస్ట్ బేసిక్వి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చక్కగా టేస్టీగా రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా జస్ట్ రైతా ఉంటే చాలండి. మీరు కావాలంటే నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ కర్రీ చేసుకోండి, షేర్వా కర్రీ చేసుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ దీంతో పాటు. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.